యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భూదిగంతము నుండి నేను పట్టుకొని పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. భూదిగంతముల నుండి నేను పట్టుకున్నాను. ఎక్కడో కాకినాడలో ఉన్న నన్ను పట్టుకున్నాడు. తల్లి గర్భములో రాకముందే ఎక్కడో, మరి ఎక్కడ ఉంటావు మనం పుట్టకముందు? మనం పుట్టకముందు ఎక్కడ ఉంటాం? ఎవడన్నా ఆలోచించారా పుట్టకముందు ఎక్కడ ఉంటారో? భూదిగంతములంటే అది ఎక్కడో అగాధములో, శూన్యములో నుండి దేవుడు సృష్టించాడు మనల్ని. ఆ రక్తపు గడ్డ చూడగానే ఇది జైపాల్ అవ్వాలి అనుకున్నాడు అన్నమాట. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని, ఈ గడ్డ జైపాల్ అవ్వాలి, ఇతడు నా సేవకుడు అవ్వాలి. దేవుడు నన్ను ఒక్కడిని అనుకోలేదండి, అందరినీ అనుకుంటారు. కానీ ఎందు నిమిత్తము దేవుడు మనల్ని పట్టుకున్నాడో అది మనం తెలుసుకునే వరకు మనకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడైనా దేవుని సందులో కూర్చొని నేను ఎందుకు పుట్టించావు ప్రభువా, నన్ను ఎందుకు రక్షించుకున్నావు ప్రభువా అని మీరు అడిగారా? రక్షించబడక ముందు మనకు అడగడం చేత కాదు, అడిగినా మనకు అర్థం కాదు. కానీ రక్షించబడిన వెంటనే మనం దేవుని చిత్తాన్ని మన జీవితం పట్ల ఎరగాలి. ప్రసవ వేదన పడే సేవ చేయాలండి, అది సేవ. ప్రసవ వేదన పడాలి. ప్రసవ వేదన ఎంత కఠోరమైందో సహోదరులకి తెలుసు, మనకు తెలియదు. అంతగా భారాన్ని భరిస్తుంది తల్లి. ఒక తల్లి 9 నెలలు భయంకరమైన వేదన భరించి బిడ్డను కంటది. బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డను పెంచుకోవడానికి ఎంత కష్టపడద్దో తల్లికి తెలుసు కదా. ఎంతగా తను సాక్రిఫైస్ చేయాలి, ఎంతగా తను ఆ బిడ్డ కొరకు తగ్గించుకోవాలి. అలాగే ఒక ఆత్మను సంపాదించటం, సంపాదించిన ఆత్మను సంపూర్ణులుగా చేయటం, పరిపూర్ణులుగా చేయటం, అది నాకిచ్చిన ప్రేరేపణ పౌలు జీవితంలో. పౌలు ఆశ అదే. ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పేవాడు, ప్రతి ఒక్కరిని పట్టించుకునేవాడు, ప్రతి ఒక్కరిని సంపూర్ణ చేసి క్రీస్తు ఎదురు నిలబెట్టాలి. ఈ రెఫరెన్స్లను ఇప్పుడు చూపిస్తే కుదరదు కానీ అన్ని బైబిల్లో ఉన్న పదాలే. అదే ఆశతో ఈ పరిచర్య చేసుకుంటూ పోవడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. చాలామంది నన్ను అడుగుతుంటారు, మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా, మీ ఫైనాన్షియల్గా మీకు ఎవరు సహాయం చేస్తారు మీరు చెప్పండి. సింపుల్గా దేవుడు అంటే అయిపోద్దా? మీకు ఎక్కడి నుంచి వస్తుందండి పైనుండి సహాయమా అని అడిగాడు ఒక ఆయన. పైనుండి అంటే ఆయన మీనింగ్లో అమెరికా పైన ఉందని. ఇప్పుడు పోయిందిలేండి, అది అమెరికా నుంచి డబ్బులు రావని తెలిసిపోయింది. కానీ ఇప్పుడు దాతలు ఏంటండి, దాతలు లేకపోతే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి మంచి మంచివి. కానీ మనం అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. నేను చెప్పేది ఏంటంటే, నాకు ఇతరుల పద్ధతులు నాకు అక్కర్లా. నేను నేర్చుకుంది ఏంటంటే విశ్వాసం. దేవుడు చెప్పాడా ఆయన ఇస్తాడు. పొండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నేను మీకు తోడై ఉంటాను. గబగబ చెప్పుకుంటూ పోతే నా రక్షణ వాగ్దానం అయిన తర్వాత, సేవ పిలుపు నాకు వచ్చిన తర్వాత, ఆ 2 వాగ్దానం మీకు చెప్పేశాను కాబట్టి, నేను చెన్నై బైబిల్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఏమి అర్థం కాలేదు నాకు. చర్చి కాంపౌండ్లో పనిచేస్తున్నానే, ఇది సేవ. మందిరం తొడవటం, సాపలు వేయటం, నీళ్లు పోయటం, సేవకులు చెప్పిన మాట ఇంటూ కూలోళ్ళగా పనిచేస్తానని అట్లా కనుక్కున్నాను. జైలా? చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు, వాళ్ళు చెప్పితే కూర్చోబట్టి కూర్చోవాలి, నిలబడబట్టి నిలబడాలి, ఏంటిది అనుకున్నప్పుడు ఏం చేయాలి ప్రభువా అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు అతని యొద్ద కూడిరాగా అతడు వారికి
నాయకుడు ఆయన, వారి అధిపతి ఆయన, వారి ఇంచుమించే వారికి 400 మంది ఉన్నారని. అది అక్షరాలు పట్టుకొని, ఆ వాగ్దానం పట్టుకొని వైకుంఠపురం, శాలిగ్రామ్, విజయరాపురం, పుల్లారెడ్డిపురంలో సేవ ప్రారంభించారు. 400 మంది అయ్యారు ఖచ్చితంగా. ప్రతివాడు అప్పుల్లో ఉన్నోడే, ప్రతివాడు దెయ్యాలు పట్టినోళ్ళే, ఆడవాళ్ళందరూ దెయ్యాలు పట్టినోళ్ళే, అప్పుల్లో ఉన్నోళ్ళే, తాగుబోతులే, యవనస్తులు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేవాళ్ళే, అందరూ రక్షించబడటం, గొప్ప ఉద్యోగం కలగటం, ఆ వాగ్దానం నెరవేరింది. 2007, 8, 9 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఒకసారి నేను బైబిల్ చదువుకుంటుంటే వాగ్దానం ఇచ్చాడు. దూరదేశ నివాసుల యొద్దకు నేను నిన్ను పంపిదను, వారి భాషగాని జనుల దగ్గరకు నిన్ను యాస భాష మాట్లాడే వారి దగ్గర నిన్ను పంపిదను అంటే నాకు అర్థం కాలేదు. ఏంటా అని అనుకుంటున్నప్పుడు ఆ సమయంలో సేవకులు పిలిచి, నువ్వు నీలగిరి కొండల్లో ఉన్న ఇరుళా జాతి వాళ్ళ దగ్గరికి పోయి సేవ చేయమన్నారంట. ఇక్కడ చక్కగా అనేక ఆత్మలు సంపాదించావు, వీళ్ళందరూ తప్పిపోతారేమో, నేను వెళ్ళిపోతే జారిపోతారేమో అని నేను చాలా బాధపడుతున్న సమయంలో దేవుడు చెప్పిన మాట వినాలి. అట్లాగే అయిపోయింది. చాలామంది నేను పోయిన తర్వాత పట్టించుకునే వాళ్ళాక కష్టపడి సంపాదించిన ఆత్మలన్నీ చెదిరిపోయి నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఒక 5 సంవత్సరాల తర్వాత అసలు మెడ్రాస్ రావాలనే ఉద్దేశం నాకు లేదు. తిరిగి అక్కడ నీలగిరి కొండల్లో 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వాగ్దానంతోనే దేవుడు అక్కడ పెట్టాడు. నా పెళ్లి విషయం వచ్చేటప్పటికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. దైవ సేవకులను, ప్రవక్తలను నమ్ము, దేవుని సేవకులు, తల్లిదండ్రులు చెప్పిన మాట నమ్ము, వారి సెలక్షన్ అంగీకరించు అనే వాగ్దానం ఇచ్చాడు. నా పెళ్లి విషయంలో అందుకే నేను ఏంటి నీ అభిప్రాయం ఏంటి, ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నీ ఎలా చేయాలి, ఇది పెద్ద ప్రశ్న కదండి చాలామందికి. కానీ దేవుడికి తెలుసు నా కొరకు జతపరిచింది ఎవరైతే వారిని. మా తండ్రి గారు ఒక దైవజనుడు ఏర్పాటు చేసినటువంటి విశ్వాసితో నా వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత మేమిద్దరం ఒకరొకరు చూసుకున్నాం. పెళ్ళైన 13వ రోజే ముందే చెప్పుకున్నాను. నేను ఒకటే కండిషన్ అడిగారు, ఏంటి మీకేం కావాలి అడిగితే, మా నాన్నగారిని అడిగితే, అబ్బాయి సేవలో కష్టపడుతున్నాడు, సేవలో ఆయనతో పాటు కష్టపడే అమ్మాయి మాకు కావాలి, కట్నాలు, కానుకలు, కులాలు, జాతులు మాకు ఏం అక్కర్లా, రక్షించబడి సేవలో కష్టపడే అమ్మాయి కావాలని చెప్పడం, దానికి వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడకపోయినా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంటే నా భార్య, వేరే అమ్మాయి కాదు, ఇంకో అమ్మాయి కాదు, నేను సిద్ధం, గంజి తాగైనా సరే నేను సేవ చేస్తాను అని రక్షించబడింది కాబట్టి ఆమె తెగించి రావటం. అలాగే 13వ రోజు తీసుకొచ్చి గుడిసెలో పెడితే గుడిసెలో నాతో పాటు సహకరించి ఆ కాపురంలో సేవ ప్రారంభించటం, ఇదంతా కూడా వాగ్దానాలతో నడిచిందండి. 55వ అధ్యాయం. అప్పుడు ఈ వివాహమైన తర్వాత ఏంటి నా సేవ, ఏం చేయమంటావు ప్రభువా, ఇప్పుడు నా సేవ ఎలా చేయమంటావు, ఇంతవరకు దైవజనులు ఆధ్వర్యంలో ఉన్నాను, ఇంతవరకు సేవకులు పంపించోటకు వెళ్ళాను, చేయమన్నది చేశాను, ఇప్పుడు ఏంటి అని యెషయా 55:4 ప్రభుని అడిగి ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితని, నీవెరుగని జనులు నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి ఈ వాగ్దానం ఇచ్చాడంటే ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏంటంటే, నిన్ను రాజుగాను అధిపతిగా చేశాను. రాజు మీద ఎవరు ఉంటాడు ఇంకా? ఈజ్ నాట్ అండర్ సంబడి. అధిపతి ఒక నాయకుడు. నీవు ఒక ప్రత్యేకమైన సేవ ప్రారంభించాను అన్నప్పుడు వివాహమైన 13వ రోజు జనవరి 15వ తారీఖు వివాహం, డిసెంబర్ 28వ తారీఖు పెళ్ళయింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి 15వ తారీఖు సేవ ప్రారంభించాం. 15 రోజులు అదొక 2, ఇదొక 18 రోజులు, అంటే 3 రోజుల ముందే ఆ ఊరిల్లు ఉన్నాం. సో 13వ రోజున కాపురంలో చర్చి లేదు, ఊరు రాదు, భాష తెలియదు, అదొక రకం భాష. అక్కడికి వెళ్ళి ప్రారంభించినప్పుడు ఈ వాగ్దానం పెట్టుకొని రోజు ఏడుచుకునేవాడిని. ఇదేంటి ప్రభా, పట్టుకొచ్చి పల్లెటూరులో పడేసి అధిపతిని అంటావు, రాజుని అంటావు, ఈ గుడిసెకా రాజు నేను, ఈ ఊరికా రాజు నేను ఏంటండి. మొన్న ఇల్లు మన సోదరులు వచ్చారు, చూడండి ఆ ఊరు ఇంకా అలాగే ఉంది, చాలా మటుకు ఇప్పుడు బెటర్కి వచ్చాం, అప్పుడు ఇంకా అధ్వానంగా ఉంది 40 ఏళ్ల క్రితం.
ఆ ఊరిలో సేవ ప్రారంభించి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే ఓవర్ నైట్లో వాగ్దానాలు నెరవేరవండి. ఎప్పుడు కూడా వాగ్దానాలు, దేవుడు నీకు సంతానం ఇస్తాను అన్నాడు, నెరవేరిందా? 25 years పెట్టింది. నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాలంతా చేస్తానన్నాడు, నెరవేరిందా? ఎప్పుడు నెరవేరింది? ఎప్పుడు నెరవేరిందండి? యేసు ప్రభు శిలువలో యాగం చేసిన తర్వాత ఇప్పుడు ఆయన నామాన్ని అంగీకరించి మనం లోక శరీర సంబంధం కాకుండా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, అబ్రహాము సంతానం అనేవాళ్ళు పరిచయాలు, అందుకే వాళ్ళు కాదు అసలైన అబ్రహాము సంతానం. క్రీస్తు రక్తంలో విమోచించబడిన మనందరం ఎవరమో అబ్రహాము సంతానం, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలం. కాబట్టి ఇప్పుడు ఆకాశ నక్షత్రాలంటే ఏ దేశం వెళ్ళినా, ఏ భాష వారు వెళ్ళినా యేసును ప్రభుగా అంగీకరించిన వాళ్ళు ఆయన సాక్షులు ఉన్నారు. ఇంకా నెరవేరుతూనే ఉంది సంవత్సరాల తరబడి. ఆ రీతిగానే అంచెలంచెలుగా నేను అంతా చెప్పుకుంటూ పోతే మనం టైం అవుతుంది కనుక నేను పరిగెడుతున్నా. ఒక సమయం వచ్చేటప్పటికి ఇక మిగిలిన సేవలన్నీ మీకు చెప్పేశాం కాబట్టి అన్ని మెట్లు ఎక్కువ వచ్చిన లిటరల్గా ఈ మాట అది చదవండి. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. టీవీలో అనౌన్స్మెంట్ చేస్తాం, విజయవాడలో ఫలానా తారీఖుల్లో ఉద్యోగ సభలు ఉన్నాయి, రండి, కుటుంబాలతో రండి, దీవించబడండి అని టీవీలో నేను చెప్తున్నప్పుడు ఎవరికి చెప్తున్నాను? నేను, నాకు తెలుసా వాళ్ళందరూ? నాకు తెలియదు ఎవరో. అందరికీ చెప్తున్నాను. వాళ్ళలో ఎవరు వస్తారో తెలియదు, ఎవరో తెలియదు, ఎవరికి చెప్తున్నాడో తెలియదు. అక్క రావా, బావ రావా, మామ రావా అంటే అది వేరే సంగతి. పెళ్ళికి అంతా అలా చెప్తారా? అందరూ భోజనానికి రండి, రే పెళ్ళి అని ఎవడని చెప్పి చూడండి, అయిపోద్ది మీ పని ఏంటండి. కానీ వాక్యం చెబుతుంటే, అరే మీటింగ్ గుంటూరులో గుంటా గ్రౌండ్లో మీటింగ్ అరేంజ్ చేస్తే ఫస్ట్ టైము నా కుమారులు నాతో ఎంతో సహకరించారు, నాతో పాటు శ్రమపడ్డారు. దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. ఐ కెనాట్ డెనై దట్. దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ లాట్ బికాస్ ఆఫ్ దెమ్. దే వర్ ఎ ప్లస్ పాయింట్ టు మీ. అక్కడ అరేంజ్మెంట్స్ చేయటం అనేది, అన్ని లైటింగ్స్, అంత సౌండ్ పెడితే సాయంత్రం గ్రౌండ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను అనుకున్నాను. అవమానాలు పాలైపోతామేమో, ఇంత పెద్ద గ్రౌండ్ ఎందుకు, ఇన్ని లైట్లు ఎందుకు, ఎట్లా వస్తారు జనం అనుకుంటే 4:30కే ప్రారంభించారండి జనం గుంపులు రావటం. ఒకరి మీద ఒకరు కూర్చొని కింద కూర్చొని నిండిపోయింది. అసలు వాళ్ళు వచ్చే విధానం చూస్తుంటే, నిన్నే వెరుగని జనులు నీవు పిలిచేదవు, నిన్నెరుగని జనులు నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదారు. పరిగెత్తుకుంటూ వచ్చారు, ముందు సీట్ నాకు కావాలని. లిటరల్గా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అవి సపరేట్ చేయబట్టు సీట్లు చూస్తే తెలుస్తుంది. డుడు పరిగెత్తుకుంటున్నారు, ముందు సీటు పోతుంట. ఎవరు సినిమా అక్షరాల. కొన్ని ఊర్లు అయితే ఆ ఊర్ల పేర్లు చెప్పక్కర్లేదు, కానీ అక్కడ ఉన్న పాస్టర్లందరూ అసలు మమ్మల్ని పిలవకుండా, మా కమిటీని పిలవకుండా, మాకు తెలియజేయకుండా, ఈయనవాడు ఎక్కడి నుంచో వచ్చి మా ఊర్లో మీటింగ్ పెడతాడు అని సంఘాల్లో ఎవ్వరు వెళ్ళకూడదు. వెళ్ళారా మీరు మళ్ళీ సంఘానికి మిమ్మల్ని రానేమో, మీకు సమాధులేమో అని చెప్పేశారంట. ఏంటంటే ఒక్క బ్యానరే పెట్టుకున్నాం, ఊరంతా వాల్ పోస్టర్లు అయ్యో, ఒక్క బ్యానర్ మీటింగ్ ప్లేస్లో పెడితే అది పీకేశారు. కానీ ఆ రాత్రి వచ్చిన జనం చూస్తే అన్ని ఊర్లో వచ్చేసారు. ఇంకో ఊర్లో అయితే ఎట్టొస్తారో చూద్దాం, మేము వేరే వాళ్ళతో మీటింగ్ పెడతామన్నారు. కానీ ఆ సమయంలో చూస్తే ఆ ఆవరణ అంతా నిండిపోతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, మనం అందరినీ వెళ్ళొద్దన్నాం, మన సంఘస్థులందరూ వెళ్ళలేదంటున్నారు, మరి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, పిలువబడిన వారు రాకపోతే పల్లెటూరుల నుంచి ఆటోలు కట్టుకొని, వ్యాన్లు వేసుకొని, బైక్లు వేసుకొని ఓ చుట్టుపక్కల 50-60 ఊర్ల నుంచి వచ్చేవారండి. నిన్న భీమవరంలో 150-250 ఊర్ల నుంచి వచ్చారు ఇంచుమించు. సో దేవుడిచ్చిన వాగ్దానం అది. జైపాల్ గొప్పతనం కాదు, నువ్వు పెట్టచ్చు, నేను పెట్టచ్చు. మనం రప్పించుకోవడానికి మనుషులకు వ్యాన్లు పంపించవచ్చు, పులిహార పట్ల ఇవ్వచ్చు, ఒక పెప్సీ ఇచ్చి పులిహార పట్ల ఇస్తామంటే అందరూ వస్తారు. ఓట్లు వేయడానికి వెళ్ళలా? అట్లాగేం లేదు. మనం అసలు వాళ్ళు ఎవడో తెలియదు, అసలు మనకి పర్సనల్ ఇన్విటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఫోన్ చేసి రండి బ్రదర్ ప్లీజ్ భోజనాలు ఉన్నాయి అండి అనేం చెప్పలేదు. జస్ట్ జనరల్ అనౌన్స్మెంట్ తోటి వాక్యం కొరకు వస్తున్నాడు. వాక్యం
వాక్యం వాక్యం వాక్యం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం మానేసిన రోజు నేను ఎందుకు పనికిరానండి. సోషల్ మీడియా అయినా వాక్యం, టీవీ అయినా వాక్యం, అది సభ అయినా వాక్యం. సన్మానాలు, అనవసరమైన మాటలు, అనవసరమైన వ్యక్తులు ఇవేమి లేకుండా చేసినప్పుడు దేవుడు తన్ను ఘనపరిచిన వారిని ఘనపరుస్తాడని మనల్ని బలపరిచాడు. అందువలన వాగ్దానాలు నమ్మండి, వాగ్దానాలు నమ్మండి. మీరు ఎట్లా చేస్తున్నారు సేవ అంటే కేవలం దేవుని వాగ్దానాలు. నీకు నేను సహాయం చేస్తాను. నిజంగా చెప్తాను, నేను ఎంతవరకు అప్పు చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు కావాలి లేదు అని బిక్కముఖం పెట్టలేదు, ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేసుకోలేదు. కేవలం దేవా నువ్వు ఇస్తే నేను చేస్తా, ఇది నీ పని, నీ ఇష్టం అన్నప్పుడు ఆయన చిత్తంలో ఒక మీటింగ్ పెట్టాలన్నా, ఒక ఖర్చు పెట్టాలన్నా ప్రార్థన చేయటం. అంతేకాదు చేతికొచ్చిన డబ్బును విశ్వాసంతో లెక్క పెట్టడం, అదొక పెద్ద పోరాటం. నాకు ఎంత కావాలి అని లెక్క పెడితే ఆఫరింగ్ అంతే ఉంటుందండి. కరెక్ట్గా ఎంత బిల్లు కట్టాలో అంత ఉంటుంది ఖచ్చితంగా. అలాంటిది 100 సార్లు ఈ పరిచయంలో చూశాను. కారణం ఆయన ఏ మేలు కొదువు చేసేవాడు కాదు, ఎప్పుడు కొరతలుంచేవాడు. కొంచెం శేషం ఉంటుంది కానీ కొన్ని చిల్లరన్నా మిగులుతాయి. చివరికి మాకు చాలాసార్లు కాయిన్స్ మిగిలిపోతాయి, అవి తీసుకోరుగా ఎవరో. కాబట్టి అవి మూట కట్టుకొని విజయ సభలప్పుడు ప్లాట్ఫామ్ మీద అలా కూర్చొని అందరం లెక్కబెట్టి అన్ని బిల్లులు ఇచ్చేస్తే కొన్ని కాయిన్స్ చివరిలో మిగిలాయి కొన్నిసార్లు. ఓహో ఇదే కాబోలు ఏంటది 12 గంపలు ఎక్కిన ముక్కలు అంటే అందరికీ అన్నీ అయిపోయిన తర్వాత. సో ఎప్పుడు చూసినా నేర్చుకుంది అదే. ఒక్క టీవీ ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు, ఇన్ని టీవీ ప్రోగ్రాములు చేస్తున్నప్పుడు, ఒక్క రేడియో ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు, ప్రతి విషయంలో కూడా, ఈవెన్ ఈ చర్చి కట్టే విషయంలో కూడా ఏ విధమైన ఏమంటారు ఆఫరింగ్స్ కలెక్ట్ చేయకుండా, తలకింతని కట్టకుండా, సంఘస్థులు కూడా కట్టకుండా విశ్వాసంతో ప్రారంభించాం. ప్రేరేపించబడిన వారందరూ సంఘస్థులు ఎవరిచ్చారు దేవుడు ఎట్టిచ్చాడో తెలియదు కానీ కడుతూ ఉండగా అందుకే 1 year పట్టింది మాకు. నవ్వుతారు వాళ్ళు చాలామంది, 1 year కడతా పెట్టాయా చర్చే అంతే. డబ్బులు ఉన్నాయా కట్టుకున్నాం, సిమెంట్ బస్తా ఉందా కట్టుకున్నాం, కట్టుకుంటామా మనమే పెట్టుకున్నాం. కాబట్టి వాళ్ళ ఒక గూడు ఉంది. ఈ మందిరం ఒక బ్లెస్సెడ్ స్థలం అండి. అస్తమానం ఈ మందిరాన్ని మనం ఇరుకు ఇబ్బంది అనొద్దు. దిస్ ఈజ్ ఎ వాగ్దాన భూమి. ఇందులో అడుగు పెట్టిన వారు ఆశీర్వదించబడుతున్నారు. ఇక్కడ కూర్చొని వెళ్ళిన వాళ్ళు కళల్లో కూడా వస్తుందంట వాళ్ళకి మందిరం. ఇక్కడ ఉన్న ఉపవాస ప్రార్థనలో ఉన్న సన్నిధి ఇంకా వాళ్ళు దేశాలకు తీసుకొని వెళ్తున్నారు. మనలో చాలామంది ఫ్లోటింగ్ చర్చే. మనం ఎవ్రీ ఇయర్ మారిపోతూనే ఉన్నాయి ముఖాలు ఇక్కడ, కొంతమంది తప్ప. అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ కొత్త వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే దే ఆర్ ప్రిపేర్డ్, వాళ్ళు సిద్ధపడ్డారు. 6 నెలలు ఈ సంఘంలో ఉండి నేను మేలు పొందానని మనం చెప్పి ఒక తమ్ముడు వెళ్ళిపోయాడు ముంబైకి. 6 నెలల్లో ఐ లెర్న్ హౌ టు ప్రే, మోకాళ్ళ ప్రార్థన ఎలాగా, విశ్వాసం ఎలాగా, దేవుని మీద ఆధారపడటం ఎలాగా, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవడం ఎలాగా అనే పాఠాలు నేర్చుకుంటున్నాడు. వెళ్ళి ప్రభు సాక్షులుగా జీవిస్తున్నాడు. హల్లెలూయా. సమస్తమైన ఘనత మహిమ దేవునికే చెందును గాక. ఈ రాత్రి ఒక్కటే చెప్పి నేను ముగిస్తున్నా. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. నీ దేవుడు ఆ గొప్పతనం నీలో కనపడుతుందా? ఆ గొప్పతనం నీలో ఇతరులు చూస్తున్నారా? మనుషులు గొప్ప చేయటం కాదు మనల్ని. మనుషులు గొప్ప చేశారా? మనుషులు పీకి పడేస్తారు కింద, ఎక్కిచ్చాడా లాగి పడేస్తాడు కింద. కానీ దేవుడు హెచ్చిస్తే ఎవ్వరు దెబ్బలేడు అండి. ఎన్ని వ్యతిరేక శక్తులున్నా, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఎనీ నెగిటివ్ థింగ్స్ ఎన్నో ఎదురైనాయి. కానీ దేవుని సేవ మాత్రం ఆగకుండా సాగింది. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. అందరూ గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? అబ్బా నిజంగానే మీకు పవర్ వచ్చిందండి. నిలబడండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, గొప్ప దేవా నీకు వందనములయ్యా, నమ్మదగిన దేవా నీకు వందనములయ్యా. నిన్నెరగని స్థితిలో నేను ఉన్నప్పుడు నన్ను ఎరిగావే.
నిన్ను ప్రేమించక నేను లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు నన్ను ప్రేమించావే. నీ సిలువ దృశ్యం ద్వారా నా బండగుండను బద్దలు కొట్టి నీ బిడ్డగా చేసుకున్నావే. నీ పిలుపుకు లోబడినప్పుడు అంచెలంచెలుగా నీవు దీవించి ఇంతటి స్థితికి తెచ్చావే. అంతవరకు నమ్మకం ఉండడానికి నాకు సహాయం చేయ్యా. మనస్ఫూర్తిగా నీ సేవ చేయడానికి సహాయం చేయ్యా. మాకు అప్పగించిన ప్రతి సేవను నమ్మకంగా కొనసాగించడానికి సహాయం చేయ్యా. నాతో పాటు ప్రార్థించే, నాతో పాటు పోరాడే, నాతో పాటు ఏకీభవించే నా కుటుంబాన్ని బట్టి, నా భార్య బిడ్డలను బట్టి నీకు వందనాలు, వారి కుటుంబాలను బట్టి వందనాలు. ఆది నుండి ఉన్న విశ్వాసులందరిని బట్టి ఈ సంఘంలో వందనములు. ఇప్పుడిప్పుడే ఈ మందిరంలో చేరుతున్నప్పటికీ ఎప్పటి నుంచో నీ ప్రణాళికలో ఉన్నవారిని ఈ రోజున ఈ మందిరంలో నీవు వాడుకుంటున్నందుకే వందనములయ్యా. మేమందరం ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక ప్రేమతో గురి ఎద్దకు పరిగెత్తడానికి సహాయం ఇచ్చేయండి. రీచ్ ద అన్రీచ్డ్ అనే ఆశతో క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటించిందని అనే భారంతో వెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటించని నాకు శ్రమ అన్న ఆ వేదనతో నీ సేవను నాయన ఇష్టపూర్తిగా చేసుకుంటూ వెళ్ళడానికి, ఇహమందు పరలోబందు కూడా నీవిచ్చే ప్రతిఫలాన్ని పొందడానికి సహాయం ఇచ్చాయి. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము నాయన. నీ మేలులన్నీ గుర్తు చేసుకొని నిన్ను స్తుతిస్తూ ఈ సాయంత్రం నాయన నీ కృప కొరకు వేడుకుంటుండగా అనేకుల హృదయాలలో నేను కూడా నా జీవితాన్ని దేవునికి అర్పించాలి అని ప్రేరేపణ కలిగినట్లుగా నీవు ఏర్పరచుకున్న వారిని ఈ రాత్రి నాయన నీవు అభిషేకించు తండ్రి. ఇంటికి వెళ్ళి వాళ్ళు నిద్రిస్తున్నా నీవు నా సేవ చేయాలి అనే మాట వారి చెవుల్లో గిగ్గులు మనడానికి నీ సేవకు సమర్పించుకొని ఒక్కొక్కరు నాయన 1000 మందికి జనాంగాలకు దీవెనకరంగా మారడానికి సహాయం ఇచ్చాయి. నిత్యమైన దీవెనలతో ఈ రాత్రి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ, అలాగే లైవ్లో జూమ్లో ఇంతసేపు మాతో ఏకీభించిన వారికి నీ కృపను సమృద్ధిగా దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక ముఖ్యమైన విషయం, ఈ జూలై 15కి నేను దేవుని సేవకు వచ్చి 1971 జూలై 15th వచ్చాను. కరెక్ట్గా 54 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను అభిషేకించాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఈ రోజున అనేక మంది యవనస్తులు వారి టీనేజ్లోనే, వారి యవన ప్రాయంలోనే దేవుని పిలుపును తెలుసుకోవాలి, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలనే ఆశతో సేవ పిలుపున్న వారి కోసం, సేవ చేయాలనే ఆశ కలిగిన వారి కోసం, సేవ చేస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుని పిలుపు అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి, దేవుని యొక్క ఆత్మ భారంతో కూడిన మనస్సు ఎట్లా ఉంటుంది అని ముఖ్యమైన అంశాలు. సో రక్షించబడ్డ విశ్వాసులందరూ దేవుని సేవ చేయాలి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నవారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఆహ్వానించబడుతున్నారు. రాగలిగిన వాళ్ళు రండి. మరి మీరు కూడా దేవుని అభిషేకాన్ని పొందండి. అలా ఈవినింగ్ సెక్షన్ అదే రోజు 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు అది ఒక గెట్ టుగెదర్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు. మరి గెట్ టుగెదర్ అయిన తర్వాత మీకు ఒప్పుకుంటే అక్కడ మనకి పర్మిషన్స్ ఉంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రార్థన చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా ఈ జూలై 15th మీరు గుర్తుపెట్టుకోండి. యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి స్తోత్రం